మనం దేవుని వాక్యానికి వెళ్తూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉండే అవకాశం దేవుడు మనకిస్తూ ఉన్నందుకు ఈ యొక్క ఆదివారం బట్టి మనము ప్రభుని స్తుతించేవారిగా, ప్రభు నామాన్ని మహింపరచేవారిగా మన అందరం ఉండాలి. ఓకేనండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా అందరూ కూడా కనపడతలేదు, మరి ఏమేమిందో మనకు తెలియదు. కానీ వచ్చిన బిడ్డలను బట్టి ప్రభు వాళ్ళని దీవించను గాక. ఆమేన్. ఎవరిని? వచ్చిన బిడ్డల్ని. దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. ఇజ్రాయెల్ గారు ఇలా కుర్చీలోకి వస్తే బాగుంటుందమ్మా. అక్కడ ఈ కుర్చీలోకి వచ్చాను, ఇలా వచ్చాను, ఇక్కడ ఉన్నాయి కదా, బాగుంటుంది. ఎదురుగుండా ఉంటాం. ఓకే అండి. అయితే మనం ఒక వాక్య భాగం చదువుకుంటూ ఉన్నాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. చదువున వాళ్ళు గట్టి చదవండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి ఏమో నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చాలండి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ లేఖనం ద్వారా కొన్ని నిమిషాలు నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడండి. దేవా, నువ్వు మాట్లాడే దేవుడు కాబట్టి ఈ మానవుడి జ్ఞానం మరుగుపరుచుకొని మీ జ్ఞానంతో నింపి, పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరితో ఎలా మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడి మీకే మహిమ తెచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యానుసారంగా నడుచుకున్నటకు, వాక్యానుసారంగా జీవించి బ్రతకటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. చాలా రోజులకి అన్న తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు. యేసురాజు, యువరాజు. ఎప్పటి నుంచో రావాలి నాన్న అని చెప్తా ఉంటే వస్తాం అంటా ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ని అప్పటి నుంచి మన దగ్గర ఉండేవారు. బిజీ అయిపోయారు అన్నమాట. ఏమన్నా అసలు రావద్దుకి. దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదు. ఆదివారం ఒక ఆదివారం పోగొట్టుకుంటే 1000 ఆదివారాలు పోగొట్టుకున్నట్టు అనమాట. 1000 ఆదివారాలు. ఒక ఆదివారం పోతే ఎన్ని ఆదివారాలు అండి? మరి ఈ ఆదివారం సంపాదించుకోవాలంటే మరి ఎంత చెప్పండి ఒకసారి. మీరు ఒక ఆదివారం వచ్చారంటే ఈ ఆదివారంలో వచ్చినట్టు సమయం అన్నమాట. కాబట్టి చాలామంది ఆదివారం యొక్క విలువ తెలుస్తలేదు. ఆదివారం యొక్క విలువ తెలుస్తలేదు. దేవుడు ఏమన్నాడంటే 6 దినాలు కష్టపడండి, 7 దినాన్ని నా సన్నిధికి రండి అని చెప్పాడు. అవునా కదా? చెప్పండి. 6 దినాలు కష్టపడండి, 7 దినాన్ని నా సన్నిధికి వచ్చి నన్ను స్తుతించానని ప్రభు మాట్లాడాడు. ప్రభు ఎన్ని దినాలు సిద్ధపరిచాడు? 7 దినాలు. 6 దినాలు మనం ఏం చేయాలి? మన కోసం వాడుకోవాలి, మన పనులు చేసుకోవాలి, మన డ్యూటీలు చేసుకోవాలి. 7వ దినాన్ని ప్రభువా నువ్వు 6 దినాలు కాసి కాపాడావు, 7వ దినం నీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకు ఇచ్చావు నాయన, అందుని బట్టి నీకు స్తోత్రం అని ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. చాలామంది అలా చేయరండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను వాక్యానికి వెళ్తాను. ఏం ఉదాహరణ అంటే, ఒక అతను బస్ స్టాండ్లో నిలబడ్డ తర్వాత ఒక అతను వచ్చి అడుక్కుంటా ఉన్నాడు. ఒక అతను వచ్చి ఏం చేస్తున్నాడండి? అడుక్కుంటా ఉన్నాడు. అయ్యా, పొద్దునుంచి టిఫిన్ కూడా చేయలేదయ్యా, భోజనం తిన్నాకి నాకు ఏమైనా పెట్టండి అయ్యా, ఏమైనా ఇవ్వండి అయ్యా అని వేడుకుంటా ఉన్నాడు. వేడుకుంటే పాపం ఆయన దగ్గర ఎంత ఉన్నదంటే 7 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయండి? 7 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు కదలండి, చాలా కాలం క్రితం 7 రూపాయలు ఉన్నాయి. 7 రూపాయలు అంటే, అయ్యా నాకు 1 రూపాయి ఛార్జీకి సరిపోతాయి, నాకు 1 రూపాయి ఛార్జీ సరిపోతాయి, ఈ 6 రూపాయలు తీసుకెళ్ళిపోయి నువ్వు కడుపు నిండా భోంచేయని 1 రూపాయి ఉంచుకొని 7 రూపాయలు ఇచ్చేసాడండి. మనమైతే ఏం చేస్తాము? 6 రూపాయలు ఉంచుకొని 1 రూపాయి ఇస్తాం మనమైతే. అవునా కదా? చెప్పండి. అవునా కదా? నేనైతే అలా చేస్తాను. మీరు చేస్తారు లేదా? ఆ వ్యక్తి ఏం చేశాడంటే 1 రూపాయి ఉంచుకొని 6 రూపాయలు ఇచ్చేసాడండి. 6 రూపాయలు ఇచ్చేసినప్పుడు ఏం చేయాలి? ఆయన అడుక్కునే అతను చాలా సంతోషించాలి. చాలా, అయ్యో ఆయన 1 రూపాయి ఉంచుకొని ఈ 6 రూపాయలు నాకు ఇచ్చేసాడేంటి అని సంతోషించాడు. అయితే ఈయన 1 రూపాయి జోబులో పెట్టుకొని బస్సు గురించి వెయిటింగ్ చేస్తున్నాడు.
బస్సు గురించి చూస్తుంటే ఈలోగా కుళ్ళు బుద్ధి వచ్చేసింది ఎవరికంటే అడుక్కున్నవాడికి. ఆ ₹1 కూడా ఆయనకి ఎందుకు వదిలిపెట్టాలి, ₹6 ఇచ్చేసారు కదా, ₹7 ఉంటే బాగుంటుందని ఆయన దగ్గర చెప్ప తీసుకొని నెత్తిమ కొట్టేసాడండి. ఇచ్చిన అతనికి ఏం చేశాడండి, చెప్ప తీసుకొని నెత్తిమ కొట్టేసి ₹6 కూడా తీసేసుకున్నాడు. ఆ ₹1 కూడా లాగేసుకున్నాడు ఆయన. మనం కూడా యేసయ్యని అలాగే చేస్తున్నాం. యేసు ప్రభువారిని ఏం చేస్తున్నాము, మనం చాలాసార్లు అలా చేస్తూ ఉంటాం. 6 దినాలు వాడేసుకుంటాము, 7 దినం కూడా నన్ను స్తుతించినాక రండి బాబు అంటుంటే ఏం చేస్తున్నాం తెలుసా, 7 దినం మన పనుల కోసం, మన డ్యూటీల కోసం, మన జీవితం కోసం 7 దినం కూడా మనం వాడేసుకుంటున్నాం. అంటే ఎవరి తలకాయ పగలగొడుతున్నాం మనం, చెప్పండి అమ్మ, ఎవరి తలకాయ పగలగొడుతున్నాం? దేవుని తలకాయ పగలగొట్టేసి ఆ దినం కూడా ఏం చేస్తున్నాం మనం, నాయన ఏం చేస్తున్నాం చెప్పండి, వాడేసుకుంటున్నాం చాలాసార్లు. ఎప్పుడో ఒకసారి అంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ చాలామంది ఆదివారం నాడు పోగొట్టేసుకుంటున్నారు. అంటే దేవుని తలకాయ పగలగొడుతున్నారు అన్నమాట అర్థం. దేవుడు ఇచ్చిన 6 దినాలు వాడుకోండి, 6 దినాలు కష్టపడండి. ఇప్పుడు మానవులకి ఏమని తెలుసా, రాత్రి కూడా లేకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కొంతమందికి, రాత్రి కూడా కష్టపడిపోవాలని. దేవుడు ఎందుకు ఇచ్చాడు రాత్రి పగలంటే, పగలంతా కష్టపడండి, రాత్రి రెస్ట్ తీసుకోనని ఇచ్చాడు. అవునా కదా చెప్పండమ్మా, అందరూ అవునా కదా చెప్తలేదు. మరి రాత్రులంతా రెస్ట్ తీసుకోండి అని పగలు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మనం కొంతమంది అనుకుంటే రాత్రి కూడా పగలుంటే ఎంత బాగుండదు అనుకుంటున్నారు. మరి రాత్రి పగలు ఒకలాగా ఉన్నది అనుకోండి, మనం నిద్ర లేకపోతే ఏమైపోతాం చెప్పండి, బలహీనలు వచ్చేస్తాయి, బలహీన ద్వారా రోగం వచ్చేస్తుంది, రోగం ద్వారా చనిపోతాం త్వరగా. కాబట్టి ప్రియమైన దినబులారా, పరిశుద్ధ దినాన్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ దినాన్ని మనం పోగొట్టుకోకుండా ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు పరిపూర్ణ అగుటకు నువ్వు కోరుకుంటున్నావు. ఎలా కావాలని కోరుకుంటున్నాడండి, పరిపూర్ణంగా ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. పరిపూర్ణంగా ఉంటేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. ఎలాగ ఉంటే అలాగ వెళ్ళిపోమండి. ఒకరోజు యేసుప్రభు గారిని ఒక యజమానుడు వివాహానికి పిలిచాడు అందరినీ. వివాహానికి పిలిచిన వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడంటే వస్త్రాలు ఇచ్చాడు. ఏమిచ్చాడండి, వస్త్రాలు ఇచ్చాడు. వివాహం పిలిచిన వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడు, ఇప్పుడు వివాహాన్ని పిలిచారని ఎవరు అందరికీ ఏమి ఇస్తారు, పెళ్లి కార్డులు ఇస్తున్నారు కదా, పెళ్లి కార్డులు ఇస్తున్నారా లేదమ్మా, అది పెళ్లి కార్డులు ఇస్తున్నారు. అప్పుడు వివాహం పిలిచినప్పుడు ఏం చేశారంటే అందరికీ వస్త్రాలు ఇచ్చారు. ఈ వస్త్రాలు ధరించుకొని వివాహానికి రండి అని చెప్పారండి. అందరూ కూడా వస్త్రాలు ధరించుకొని వెళ్ళాడు. ఒక అతను పిలవకుండా వస్త్రాలు లేకుండా వెళ్ళిపోయాడు. అంటే వస్త్రాలు ఉంటే పరిపూర్ణ అవునట్టు అనమాట. ఈయనకేమి లేదు, వస్త్రం లేదు. వస్త్రం లేకుంటే పెళ్ళికి వెళ్ళిపోయి హిందుస్థాన్లో కూర్చోబోదికి అందరూ కూడా చక్కగా మంచి వస్త్రాలు కనపడుతున్నాయి, కానీ వస్త్రం లేని వాడిగా కనపడుతున్నాడు. వాడిని వెంటనే పిలిపించేసి, అక్కడ కనికరం పడే అవకాశం లేదు, వెంటనే పిలిపించేసి వీడి కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండంలో పాడేసాను అన్నాడు. అంతే, ఆ ఎలపలు పాడేసండి, అక్కడ అగ్నిగుణం ఉన్నది, పురుగు సావదు, అగ్ని ఆరదని చెప్పేసి ఆ మాట చెప్పాడు. ప్రియమైన దినబులారా, ఇక్కడైనా కనికరం పడతాం, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనకి కనికరం ఉండదు. కఠినంగా ప్రభువుకి ఇక్కడే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా మనం సిద్ధపరచబడాలి. పరిపూర్ణంగా మనం ఏం చేయాలండి, సిద్ధపరచబడాలి. అందుకే దేవుడు ఆయన పరిపూర్ణుడు. ఆయన ఎవరండి చెప్పండి, ఆయన ఎవరు, పరిపూర్ణుడు గనక మీకు అర్థం కలదండి ఆయన ఎటువంటి వాడు అంటే, ఒకసారి చదవండి మత్తయి సువార్త 5:48 మత్తయి సువార్త 5:48 ఉన్నదండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణై ఉండండి. ఆమేన్, హల్లెలూయా. మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనం ఎలాగ ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా సిద్ధపరచబడాలి. ఎందుకంటే అపవాది ద్వారా మనం పరిపూర్ణం అవ్వలేదు కాబట్టి, అపవాది ద్వారా ఆదాం చేసిన అవిధేయతల ద్వారా మనం పరిపూర్ణం లేవని ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి మన అందరినీ కూడా పరిపూర్ణంగా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
ఒక అతను వచ్చి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నేను వారసులు కావాలంటే, నీ రాజ్యాన్ని రావాలంటే నేను ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటిస్తున్నానని చెప్తున్నాడు. కానీ కాబట్టి ఒకటి నీకు కొదువైపోయింది అయ్యా, నువ్వు పరిపూర్ణలు కావాలని కోరుతున్నాడు. పరిపూర్ణలు కావాలంటున్నాడు. అయితే పరిపూర్ణలు ఎలాగవ్వాలని 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా ఉన్నాం. పరిపూర్ణలు ఎలాగవుతారండి? దేవుని అడుగుడు ద్వారా. చెప్పండి, దేవుని అడుగుడు ద్వారా పరిపూర్ణలు అవుతాము. రెండోది చెప్తారా? వాక్యాన్ని గైకొనడం ద్వారా పరిపూర్ణలు అవుతాము. చెప్పండి. ఒకటి, దేవుని అడుగుతున్నాం, ప్రభుని వేడుకొనడం ద్వారా మనం పరిపూర్ణ అవుతాము. రెండోది, వాక్యాన్ని గైకొనడం ద్వారా పరిపూర్ణ అవుతాము. మూడోది, విశ్వాసం ద్వారా. చెప్పండి, విశ్వాసం ద్వారా. చెప్పాలా? మూడోది ఏంటండి? అమ్మ వింటున్నారు ఇక్కడ? మూడోది ఏంటి? విశ్వాసం ద్వారా. చాలామంది యవనస్తున్నారు కానీ పెన్న పేపర్ తెచ్చుకోరు. పెన్న బుక్ ఎప్పుడు తెచ్చుకొని చెప్పిన రిఫరెన్స్లు, చెప్పిన పాయింట్లు రాసుకున్నారంటే భవిష్యత్తులో మీరు దీవించబడతారు. హల్లెలూయా. అది ఎప్పుడైతే మనం రాసుకుంటామో వెంటనే మైండ్లోకి వెళ్ళిపోద్దండి. మనం వింటామని ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాం అనుకుంటాం, కానీ విన్నది వినబడదు. ఎప్పుడు నేను ఎవరి దగ్గర మెసేజ్ చెప్పినా కంపల్సరీగా పెన్న పేపర్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెప్పింది ఏ మాట అయినా సరే, ఏ పాయింట్ అయినా సరే రాసుకుంటూ ఉంటాను. ఎందుకు రాసుకుంటానంటే వాళ్ళు చెప్పింది మనం ఎప్పుడు గైకొనాలని. దేవుడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నేను 3 మాటలు చెప్పానంటే ఎవరు చెప్తలేదు, అన్నగారు చెప్తా ఉన్నారు తప్ప ఇంక మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతలేదు. ఎందుకంటే ప్రియమైన దేవులారా, మనం పరిపూర్ణ అవ్వాలంటే ఒకటి దేని ద్వారా అవుతామండి? ఆయన అడుగుడు ద్వారా. అడగడం అంటే దేవుని వేడుకొనడం ద్వారా మనం పరిపూర్ణ అవుతాము. రెండోదిగా వాక్యాన్ని గైకొనడం ద్వారా. మూడోదిగా విశ్వాసం ద్వారా పరిపూర్ణ అవుతాము. అయితే గత వారం విశ్వాసం గురించి కూడా కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం కదండి. మన విశ్వాసం, ఒక అధికారి విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోయాడంట. దేవుడు ఏమైపోయాడండి? ఆశ్చర్యపోయాడంట. ఇప్పుడు నీ విశ్వాసం కూడా ప్రభుని విశ్వాసం చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని అంటే ఎలాగే మన విశ్వాసం ఎటువంటి విశ్వాసం ఉండాలంటే గుడ్డిగా నమ్మేవాలి. అక్కడ లేకపోయినా ఉన్నదని నమ్మేస్తే ఉన్నట్టుగా దేవుడు చేస్తాడు. అక్కడ లేకపోయినా ఉన్నట్టుగా చేస్తే, చెప్పండి, ఉన్నదని నమ్మితే కంపల్సరిగా అది మనం పొందుతామని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది వస్తున్నారు కానీ వచ్చి అలాగే వెళ్ళిపోతున్నారు. ఎలాగ రావాలంట? ఆయన ఉన్నాడు, నాకు ఫలము దయచేస్తాడని దేవుని సన్నిధికి రావాలంట. హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఏం దయచేస్తాడండి? ఫలము దయచేస్తాడని విశ్వాసంతో మనం రావాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏదో వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అలా ఉండకూడదండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చామంటే ఏదో దీవెన పొందుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే ఏదో పొందుకొని వెళ్ళాలి, కానీ ఉట్టి చేతులు వెళ్ళిపోనకు వెళ్ళలేదు. నేను అదే ప్రార్థన చేస్తాను. ఫస్ట్గా అందరికన్నా ముందు వచ్చేసి నేను చేసే ప్రార్థన అంటే, ప్రభువా ఎలాగ వచ్చారో అలా వెళ్ళిపోనకు వెళ్ళలేదయ్యా. వాళ్ళు కష్టాల్లో వచ్చారనుకోండి, కష్టాలు తొలగిపోవాలి. రోగంతో వచ్చారనుకోండి, రోగం తొలగిపోవాలి. దేని గురించి అయితే ఆశపడుతున్నారో ఆశ వాళ్ళు అనుభవించి ఉండాలి ప్రభు అని ఫస్టే దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎలా రావాలి? దేవుని సన్నిధికి వచ్చేది ఎలా రావాలండి? ఆయన ఉన్నాడని, నాకు ఫలం నేను ఏదైతే అడుగుతున్నానో అది పొందుకున్నానని దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. చూడండి, ఆయన విశ్వాసం చూసి ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యకరుడే. ఏ దేవుడి పేరు ఏం పేరండి? ఆశ్చర్యకరుడే ఒక మానవుడు విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. అబ్బో, ఇశ్రాయేల్లో ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు అంటున్నాడండి. ఆశ్చర్యపడిపోయాడు. అయితే ఈరోజు ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 15:28. ఇక్కడ ఒక స్త్రీ గురించి చక్కని మాట కనబడుతూ ఉన్నది. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇక్కడ రాయబడ్డ మాట చూడండి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ప్రభు మాట్లాడుతున్నాడు కానాను స్త్రీతోటి. నీ విశ్వాసం గొప్పది, నువ్వేమైతే కోరుతున్నావో నీకు అవుతుంది. విశ్వాసం ఉంటే నీకు ఏమైతే ఆశపడుతున్నావో
ఆశించింది మనం పొందుకుంటాం. ఆశించింది మనం ఏం చేస్తామండి? ఏదైతే ఆశపడుతున్నామో అది పొందుకున్నట్లుగా దేవుడు మన జీవితంలో చేస్తాడు, మన బ్రతుకులో చేస్తాడు. దేన్ని బట్టి అంటే విశ్వాసం ద్వారా. ప్రభువు చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. గొప్పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? గ్రేట్ ఫెయిత్. ఏంటండి చెప్పండి? గ్రేట్ ఫెయిత్ అయింది ఆమెది. అంటే గొప్ప విశ్వాసము కలిగి ఉండదు. ఎంత గొప్ప విశ్వాసమో! ఈరోజు మన విశ్వాసం ఎలాగున్నది? విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం, కానీ మన విశ్వాసం ఎలాగున్నది? అపొస్తలుడు పౌలు అంటున్న మాట తెలుసా అండి? నేను పరలోకం చేరినంత వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. ఏం కాపాడుకుంటున్నాడు అంటే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. విశ్వాసం ద్వారా ఏదైనా మనం చేయగలుగుతాం ప్రియమోళ్ళరా. విశ్వాసం ద్వారా లేని వాటిని మనం పొందగలుగుతాం. అబ్రహాము జీవితంలో కూడా విశ్వాసం ద్వారానే ఏదైనా చేశాడు. ఈయన కూడా గొప్ప విశ్వాసం అండి, గొప్ప విశ్వాసం. మామూలు విశ్వాసం కాదు, ఈ స్త్రీలో కనపడతా ఉన్నది. నీ గొప్ప విశ్వాసాన్ని బట్టి. మరొకసారి చదవన మాట ఏమంటున్నాడండి? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే. మానవుడు కోరికలు ఉంటాయి ఉండవండి? చెప్పండి, ఉంటాయి ఉండవా? ఉన్న మానవుడు ఎవరు కూడా లేరు. ఏదో కోరుకుంటా ఉంటుంది. ఆమె కోరిక ఒకటి ఉన్నది. ఈ యొక్క స్త్రీ కోరిక ఏంటంటే తన కుమార్తె బాగోవాలని కోరుకున్నది, తన కుమార్తె స్వస్థత కావాలని కోరుకున్నది. ఈరోజు నీకేదో కోరిక ఉండవచ్చు. ఏదో కోరికతో నువ్వు దేవుని సన్నిధికి రావచ్చు. ఏదో కోరికతో దేవుని సన్నిధికి రాకుండా ఉట్టుకుని రారండి. ఇప్పుడు అన్న ఉన్నది బైబిల్ గ్రంథంలో. అప్పుడు ఆ కాలంలో సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళేవారు. సంవత్సరానికి చెప్పనమ్మా ఒక్కసారి గొర్రె పిల్లని తీసుకొని బలి అర్పించి వాళ్ళ పాప పరిహారం కోసము గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోయి బలి అర్పించుకొని రక్త ప్రోక్షణ చేయించేవారు. అప్పుడు వచ్చి ఏమైతే కోరుకుండేవారో ఆ కోరుకు దేవుని నెరవేర్చేవారు. ఇప్పుడు దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. వారానికే కాదు, నువ్వు వారానికి అన్ని ప్రతి దినము కూడా రావడానికి కూడా ప్రభు మనకు అవకాశం ఇచ్చాడండి. ప్రతి దినము కూడా ప్రభు దగ్గర రావచ్చు మనం. దేవుడు ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రభువారు మనకి ఇచ్చాడండి. ప్రభువారు మనకి ఏమి ఇచ్చాడండి? ఇంత మంచి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడ్డ మాట మన విశ్వాసము గొప్ప విశ్వాసంగా ఉండాలి. అప్పుడే నీ కోరికని నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏమైతే ఆశపడుతున్నావో అది పొందుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. అమ్మ నువ్వు ఏ కోరికతో వచ్చావో నా దగ్గరికి, ఏ కోరికతో వచ్చావో ఆ కోరికని దేవుడు ఆమెను సఫలపరుస్తున్నాడు. నీ కోరిక ఏమైతే ఉన్నదో నీ విశ్వాసాన్ని బట్టి అంటున్నాడు, నీ విశ్వాసాన్ని బట్టి నీ కోరిక జరుగుతుందని తెలుపు అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టే నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో ఏమైతే కోరుకుంటున్నారో కొంతమంది కోరుకుంటారు, కోరుకోవడానికి మొక్కుకుంటారు, కొంతమంది అనుకుంటారు, ప్రభా ఇది నా జీవితంలో చేస్తే, ఇది నా జీవితంలో చేస్తే, లేదా నా బ్రతుకులో చేస్తే, మా ఇంట్లో చేస్తే అని అనుకుంటారు లేదండి దేవుని సన్నిధికి వచ్చి. అమ్మ అనుకుంటారు లేదా? చాలామంది అనుకోరమ్మా, అందుకే ఎలా చూస్తా ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏదోటి అనుకోవడమో, ఏదోటి ఆశపడ్డమో, ఊరికినే దేవుని సన్నిధికి వస్తాం. మనం మేలు పొందడానికి వస్తాం. దేవుడు మేలు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, మేలు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ కోరికని దేవుడు సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎలాగ రావాలంటే గొప్ప విశ్వాసముతో
చెప్పండి, గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గర రావాలి. ఈ కానాను స్త్రీ గొప్ప విశ్వాసం కలిగి దేవుని దగ్గరకు వచ్చింది. ఆమె అడుగుతుంది కానీ దేవుడు పట్టించుకోలేదు ముందు. అయ్యయ్యా అప్పుడు శిశువులు ఏమంటున్నారు, అయ్యా ఆమె అంతగా అడుగుతుంటే, అంతగా బ్రతిమాలుతుంటే నువ్వు ఆమె మాట ఎందుకు వింటలేదంటే, దేవుడు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఉపమానం చెప్పిన ఆమె అన్నది, అవును ప్రభువా, మేము అటువంటి వాళ్ళమే. ఆమె ఎంత తగ్గింపో. అసలు కానానోళ్ళకి తగ్గింపు ఉండదు. కానానోళ్ళకి ఏముండదండి, తగ్గింపు ఉండదు ఆ దేశస్తులకి. ప్రియమైన దేవుని, అటువంటి ఆమె ఎంత తగ్గించుకుంటానంటే అంత తగ్గించుకుంటే అంటేనే అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్ప విశ్వాసం అమ్మా, నీవేమైతే కోరుకుంటున్నావో ఈరోజు నీ కోరికను నెరవేర్చబోతావు అన్నది. ఈ రోజు నుంచి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప విశ్వాసంతో రావాలి. మన విశ్వాసం చూసి ప్రభువు ఆశ్చర్యపడాలి. విశ్వాసం ద్వారానే మనం పరిపూర్ణం అవుతాం. విశ్వాసం ద్వారానే మనం ఏమవుతామండి చెప్పండి, పరిపూర్ణం అవుతాం. కాబట్టి ఇప్పుడు ఏ విశ్వాసం మనకు ఉండాలి? మన విశ్వాసం చూసి ప్రభు ఆశ్చర్యపోవాలి. రెండోదిగా మన విశ్వాసం ఎలాగ ఉండాలి? గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం అండి? నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీ మన ఇంట్లో ఉండాలని. అన్నిసార్లు మీతో ఎందుకు అడిగిస్తున్నాను? చెప్పుకొని పోవాలంటే నేను చెప్పుకొని పోతాను. మీరేం మాట్లాడుకొని చెప్పుకొని అలా చెప్పామంటే చెప్పేస్తాను, కానీ అది మీ మైండ్లోకి రావాలి. మీలో విశ్వాసం అభివృద్ధి రావాలి. హల్లెలూయా. విశ్వాసంలో పెంపొంది పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి రావాలి మనకి. కాబట్టి ఈరోజు నీవు విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో, ఏమైతే నీ కోరిక ఉన్నదో ఆ కోరిక నెరవేర్చబోతూ ఉన్నారు. ఒకవేళ కోరిక నెరవేర్చబోతే మనకి ఎంత బాధ ఉంటుందండి? బాధ ఉండదా? కోరుకుంటున్నాము నెరవేర్తలేదు, ఎందుకు నెరవేర్తలేదు అని అనుకుంటాం. ఒకసారి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనమండి. 13:12 రాయబడ్డ మాట. సామెతల గ్రంథం 13:12 అండి. కోరిక సఫలము కాకుండా చేత హృదయము ఏమి నొస్తుందంటండి? హృదయం నొచ్చుకుంటుందంటండి. మన కోరిక సఫలం అవ్వలేదు అనుకోండి, మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, హృదయం బాధపడదా? చెప్పనమ్మా, బాధపడుతుంది, కంపల్సరీగా బాధపడుతుంది. హృదయం నొచ్చుకుంటుంది. అయ్యో మేము ఆశిస్తున్నాము కానీ అందుకోలేకపోతున్నాము, ఆశపడుతున్నాము, కోరుకుంటున్నాము కానీ ఆ కోరిక దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తున్నది కానీ అది మేము పొందుకోలేకపోతున్నామని హృదయం నొచ్చుకుంటుంది ఒక్కొక్కసారి. అంటే హృదయం నొచ్చుకున్నదంటే నువ్వు సరి అయిన విశ్వాసం లేదు, ఏదో విశ్వాసగా ఉన్నావు, కొద్ది విశ్వాసం. దేవుడికి కావచ్చింది ఎటువంటి విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం. హల్లెలూయా. గ్రేట్ ఫెయిత్. హల్లెలూయా. ఏం కావాలంటే ప్రభుకి గ్రేట్ ఫెయిత్ కావాలి, గొప్ప విశ్వాసం కావాలి. ఆమె గొప్ప విశ్వాసం కలిగి ఉన్నది కానాను స్త్రీ. అందుకే ఆమె కోరింది దేవుడు నెరవేర్చాడు. ఆమె కోరికని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నీ కోరికని ఇన్ని రోజులు ఏమైతే కోరుకుంటున్నావో ఇంతవరకు జరగలేదేమో, గొప్ప విశ్వాసంతో ప్రభు దగ్గర రావాలి. గొప్ప విశ్వాసంతో ప్రభు చెంతకు రావాలి. విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తేనే నీ కోరికని దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏం చేయబోతున్నాడండి? నెరవేర్చబోతా ఉన్నాడు. నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒకసారి 106 కీర్తన భాగం కూడా తీయండి. 106 కీర్తన భాగం 15వ వచనము. 106 కీర్తన 15. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడ్డది. ఇశ్రాయేలు ప్రజల గురించి మంచి మాట రాయబడ్డది. వారు కోరినది ఆయన అనగా ప్రభువు వారికి ఇచ్చాను. కోరినది ఇస్తే ఏం చేశారు తెలుసా అండి? ఇచ్చిన దేవుణ్ణి బాధ పెట్టారు. కింద మాట క్షీణత కలగజేశారండి, దుఃఖం కలగజేశారండి.
ఇశ్రాయేలు ప్రజలు. కోరినది ఇస్తే అమ్మా, కోరినది ఇచ్చాడు దేవుడు. ఏమైతే కోరుకున్నారో, ఏమైతే కోరిక కలిగి ఉన్నారో, దేవుడు మాకు ఆహారం లేదు ప్రభు అంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడండి. దేవదూతలు తినే ఆహారం అంటది, ఆహారం. అటువంటి ఆహారము దేవుడు ఇస్తే మాకు వద్దయ్యా మన్నాను తినలేకపోతున్నాం. మళ్ళీ ఎలాగ ఇచ్చేవాడు తెలుసా అండి? ఫ్రెష్గా ఇచ్చేవాడు. కొంతమంది దాచుకుందామంటే దాచుకోవడం కుదరదు, అది దాచుకుంటే పాడైపోద్ది. దాచుకుంటే ఏమైపోతుందండి? పాడైపోద్ది. అందుకే ఏ పూటగా పూటకి చక్క మన్నాను దేవుడు ఇచ్చేవాడు. అయ్యా మేము మన్నాను తినలేకపోతాం, మాకు మాంసం కావాలన్నాడు. ఏం కావాలన్నారండి? చెప్పండి. మాంసం కావాలి ప్రభు అంటే ప్రభు ఏం చేశాడంటే పూరేళ్ళు కురిపించాడు. ఎవరికి ఎన్ని కావాలో ఇంకా అలా కురిపించేసేవారు. వీళ్ళు పట్టుకొని చక్క ఇంకో దగ్గర రాశారంట, ఇంకో దగ్గర రాశారు ఇంకో మాట. రాత్రి చాలాసేపు ఎదికాను, నేను చాలాసార్లు చదివాను ప్రియమోను, కానీ ఆ మాట దొరకలేదు. వాళ్ళు ఇంకా పన్నుల్లో మాంసం ఉండగానే ఇంకా కావాలి ప్రభు అని అడుగుతున్నారంట. ఎక్కడున్నది? తినేసేసి పనులు ఉండిపోయింది. పనులు ఉంటే ఏం చేస్తుంది? మనం ఎప్పుడు ఏం చేస్తాం? పుల్లతోటి తీసుకుంటాం లేదండి? ఇలా తీసుకుంటా ఉన్నారు. అమ్మా చెప్పండి, ఇలా తీసుకుంటా ఉన్నారు, ఇలాగ అడిగితేనే ఉన్నారు. పనిలో మాంసం ఇంకా పనిలోనే ఉన్నది, ఇరిగిపోయి ఉన్నది, తీసుకున్నాను ప్రభు ఇంకా కావాలంటున్నారు. దేవుడు వాళ్ళు కోరినది ప్రతిదీ కూడా ఇచ్చడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవునికి క్షీణత కలగజేశారు. క్షీణత అనగా బాధ కలగజేశారండి. కోరింది ఇస్తే అదే కదండి, చాలాది ఇచ్చాడు దేవుడు. మీకు క్లుప్తంగా కావాలని నేను చెప్తున్నాను, కానీ ఇశ్రాయేలు ప్రజలు కోరింది అన్నీ ఇచ్చాడండి. కానీ ఇశ్రాయేలు కంటే గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి లేని భాగ్యము, ఇశ్రాయేలుకి లేని ధన్యత ఈరోజు నీకు నాకు ఇవ్వబడ్డది. అంటే ఇశ్రాయేలు కంటే గొప్పవారు మనం. గొప్పవారం కదా చెప్పండి? అందరూ చెప్తలేదండి బాబు. ఇశ్రాయేలుకి రక్షణ లేదు, మనకి రక్షణ ఇచ్చాడు దేవుడు. ఇంకో మాట చెప్తాను నేను. ఇంకో మాట అంటే అక్కడ ప్రజలు కానానులోకి వెళ్ళినప్పుడు, పాలు తేనె ప్రవహించి దేశానికి వెళ్ళినప్పుడు, ఇద్దరు మనుషులు ద్రాక్షగేలను తెచ్చారు. మన ద్రాక్షగేల ఎలా ఉంటుంది? గుప్పుడులో పట్టుకుంటాం. ఎలా పట్టుకుంటామండి? వాళ్ళు ఏం చేశారంటే కావుళ్ళు మోసుకొచ్చారు. ఇక్కడ ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి, గెల ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఒక మనిషి, చెప్పండి, ఇక్కడ ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి పెట్టుకొని గెల మధ్యలో మోసుకొని వచ్చారు. ఏంటండి అది? ద్రాక్ష గెల. మరి ఎంత పెద్ద గెల చూడండి, దానికి ఎంత పెద్ద పండు ఉంటుందో. ఆ కాలంలో ఇద్దరు మోసారంటే ఎంత ఎంత బరువు ఉండదో ఒక్కసారి ఆలోచించాను. అటువంటిది వాళ్ళకి అవకాశం లేదు. ఈ ద్రాక్ష గెల ముందు ఎవరున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు. ముందు ఎవరున్నారండి? ఈ ముందు మోసేవాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వెనక మోసేవాళ్ళు ఎవరు? నీవు నేను. వెనక మోసేవాళ్ళు ఎవరండి? చెప్పండి, మీరు నేను. ముందు మోసేవారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ముందు చూసుకొని పోయారు, కానీ ఈ ద్రాక్షకాయలను తినక అవకాశం లేదు. వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చక్క కోసుకొని తినుకుంటా వెళ్తారు. లేదు చెప్పండి అమ్మా. ముందున్న వాళ్ళు కోసుకోవడానికి ఈజీగా ఉంటుందా? వెనకాల ఉన్న వాళ్ళు కోసుకోవడానికి ఈజీగా ఉంటుందా? వెనకాల ఉన్న వాళ్ళకి, వెనకున్న వాళ్ళు చక్క ఏంటి మోసుకొని తింటా ఉంటారు. మోసుకొని తినడమే, అనుభవించడమే. దేవుడు అటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చేసాడండి. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకి లేదు అవకాశం. ఇంకా ముందు చూసుకొని అలా ముందుకు పోతానే ఉండాలి. వాళ్ళు ఎక్కడ ముందుకు పోతానే వెనక తిరిగితే ఏమైపోతారు? వెనక తిరిగి వెనక చూస్తూ వెనక అంటే ముందుకు వెళ్తూ వెనక చూసుకుంటూ నడిచినాక ఏమవుతాడు? మనిషి పడిపోతాడు. గొయ్యి ఉన్నది తెలీదు, రాయి ఉన్నది తెలీదు, రప్పున్నది తెలీదు. అందుకే ఆయనకి వెనక చూసే అవకాశం లేదు, ఈ పండు తినే అవకాశం లేదు. అన్యజనులైన మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ మనకు అర్థం కాదు చాలాసార్లు. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువుని స్తుతించాలి. వారు కోరింది వాళ్ళకి ఇచ్చిన దేవుడు మరి నీకు ఇవ్వడా దేవుడు? నాకు ఇవ్వడా దేవుడు? ఎందుకు ఇవ్వలేదంటే విశ్వాసంలో లో అయిపోయాం. గొప్ప విశ్వాసం లేదు. గొప్ప విశ్వాసం కలిగొండు, నువ్వు కోరింది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా.
నువ్వు ఏమైతే కోరుతున్నావో, ఏదైతే ఆశిస్తున్నావో అది పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. ఆ స్త్రీ, కానాను స్త్రీ గొప్ప విశ్వాసం కలిగి ఉన్నది కాబట్టి కోరింది దేవుడు ఇచ్చాడు. దేవుడు నీ కోరింది కూడా, నీ కోరికని సిద్ధపరచడానికి, నీ కోరికని నెరవేర్చడానికి, నువ్వు ఆశించింది పొందుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా బిడ్డలు ఆశపడుతున్నారు కానీ సరి అయిన ఫెయిత్ కనపడతలేదు, సరి అయిన విశ్వాసం కనపడతలేదు. ప్రభు బాధపడుతూ ఉన్నాడు. సరి అయిన విశ్వాసం లేదని బాధపడుతున్నాడు. మనం ఏది పొందుకున్నా సరే విశ్వాసం ద్వారానే మనం పొందుకోవాలి. ఏది పొందుకున్నా దేని ద్వారా పొందుకోవాలండి? విశ్వాసం ద్వారానే. నీకు విశ్వాసంతో వెళ్ళు. ఎవరు హృదయాన్ని దేవుడు మార్చేస్తాడు, ఎవరు మనసునైనా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. మీరు చెప్తే నమ్మరు ప్రభునందు ప్రేమ వల్లరా. బెంగళూరులో నేను 2 సంవత్సరాలు ఉన్నాను సేవ చేయడానికి. 2 సంవత్సరాలు ఉండి 1 సంవత్సరంలోనే 7 మందికి సువార్త చెప్పి 7 మంది బాప్టిజం ఇప్పించాను. అక్కడ ఉన్నప్పుడు తిండికి చాలా కష్టం. ఆ బెంగళూరు ప్రాంతంలో కన్నడ రాదు, చాలా మామూలు కష్టం కాదండి. దేవుడు ఒక తాగుబోతుని అప్పచెప్పాడు. ఆ తాగుబోతుడికి ఒక మాట చెప్పాను అంతే, అరే చేపలు అంటే బాగా ఇష్టం బాబా అన్నాను అంతే. ఇంకా వారానికి 2 సార్లు తెచ్చేసేవాడిని చేపలు. తాగుబోతైనా వారానికి 2 సార్లు. మాకెవరో తెలియదు, అయినా దేవుడు మాట చెప్పాము అంతే. దేవుడు మాట చెప్పేసి ప్రేమ వల్ల చేపలు వారానికి 2 సార్లు తెచ్చేసి మాకు చేసి పెట్టేసేవాడని. అంటే ఆ టైంలో తిన్నాక కూడా తిండి ఉండేది కదా మాకు. ఇంకో మాట చెప్పాలంటే డికాషన్ తాగేసి ఉండేవాళ్ళం అండి చాలాసార్లు. కాకినాడ వచ్చినప్పుడు నేను పెళ్ళి కాలేదు అప్పుడు. కాకినాడ వచ్చినప్పుడు నాకు తిండి ఉండేది కాదు. పడుకోవడానికి దుప్పటి కప్పుకోవడానికి దుప్పటి ఉండేది కాదు. ఇలా గచ్చు మీద అలాగ కింద పడుకొని 2 చొక్కాలు పైన వేసుకొని పడుకునేవాడిని. నేను అనుకున్నాను, ఏంటి యవన కాలంలో ఉన్నాను, పెళ్లి కాలేదంటే యవన కాలంలో ఉన్నాను, తిండి లేకుంటే ఏం పరిచర్య చేస్తాను అసలు అనుకునేవాడిని. కానీ మేము ఏం తీర్మానం చేసుకున్నానో ఆ తీర్మానంతో ముందుకు వెళ్ళాలి. మా ఆశ ఏంటంటే బ్రతికినా క్రీస్తు కోసం బ్రతకాలి, చచ్చిపోయినా క్రీస్తు కోసమే చనిపోవాలి. హల్లెలూయా. అది తీర్మానంతో ముందుకు వెళ్ళాం. బ్రతికినా క్రీస్తు కోసం బ్రతకాలి, చనిపోయినా క్రీస్తు కోసం చనిపోవాలని ఆ తీర్మానం చేసుకొని సేవకి వచ్చాం. కాబట్టి మనం వెనక్కి చూడకూడదని చాలా కష్టాలు. 3 నెలలు ఆహారం లేకుండా కాకినాడలోనే, ఎవరో తెలీదు, 3 నెలలు ఆహారం లేదండి, నీళ్ళు తాగేసి ఉండేవాడిని అంతే. ఇంకో మాట చెప్పాలంటే బాగా ఆకలేసేసేది. ఎక్కడైనా 10 రూపాయలు దొరుకుతాయని తలకాయ కింద దించుకొని అలా చూసుకుంటూ వెళ్ళేవాడిని అంతే. అలాగే ఎవరైనా ఇస్తారని కాదు, ఎక్కడైనా దొరుకుతాయేమని 10 రూపాయలు దొరికితే టిఫిన్ చేద్దామని. మీకు అర్థమైందండి? దేవా నేను అలా కాదు నాయన. అప్పుడు సంఘం ఎవరు లేరు, ఇలాగ వాళ్ళలోనే అందరూ ఉన్నట్టుగా ఊహించుకొని పాటలు పాడి వాక్యం చెప్పి లైన్గా వచ్చి కానుకలు వేయని చెప్పేవాళ్ళు. ఎవరు లేరు అక్కడ. విశ్వాసంతో, మీకు అర్థం కాలేదండి, విశ్వాసంతో నేను ఎవరిని చూశాను? మీ అందరిని చూసేసాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. లేనప్పుడే మీ అందరిని చూశాను నేను, లేనప్పుడే మందిరాన్ని చూశాను. దేంతో చెప్పండమ్మా? విశ్వాసంతో. నేను కాకినాడ వచ్చి ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు కాకినాడ వచ్చి. అప్పుడు 13 సంవత్సరాల క్రితమే విశ్వాసంతో ఉన్నట్టుగానే నేను ఊహించేసుకున్నాను. విశ్వాసంతో మందిరం ఉన్నట్టుగానే ఊహించేసుకున్నాను నేను. నా ఆశను తీర్చడలేదు దేవుడు. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేరు కదా, నేను ఎందుకు చెప్పాలా? పాటలు ఎందుకు పాడాలా? వాక్యం ఎందుకు చెప్పాలి? ఎవరు లేరు. ఇక్కడ ఎలాగ ఆరాధన జరుగుతుందో ఎవరు లేకపోయినా ఒంటరిగా అలా చేసుకునేవాడిని, పాటలు పాడేసుకునేవాడిని. అందరు లేసి ఆరాధన చేద్దాం, లేవండి అని చెప్పేసి స్తుతివాక్యం చెప్పేసి ఆరాధన చేసేసి మళ్ళీ కూర్చోండి సాక్ష్యాలు చెప్పండి అమ్మా. ఏంటమ్మా ఏమనివ్వండి? సాక్ష్యం. అక్కడ ఎవరు లేరు, సాక్ష్యం చెప్పండి అనేవాడిని. సాక్ష్యం, అబ్బా ఈ అమ్మగారు మరి సాక్ష్యం చెప్పారండి, దేవుడు ఆ బిడ్డ జీవితంలో చాలా మేలు చేశాడు. అక్కడ ఎవరు చెప్పలే. దేంతో చూశాను నేను? అది విశ్వాసముతో. హల్లెలూయా. విశ్వాసంతో. విశ్వాసం, గొప్ప విశ్వాసం. పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటారు, మీ విశ్వాసం చాలా గొప్పదండి.
ఏమీ లేకపోయినా మీరు అనుకున్నది కంపల్సరిగా అది జరిగిపోతుంది అంటారు. నిజమే, అది దేవుడు జరిగిస్తాడు తప్ప మనలో ఉన్నది ఏంటండి? విశ్వాసం. విశ్వాసం అనే తాళం నీ దగ్గర ఉండాలి. ఏముండాలండి? విశ్వాసం అనే కీ. తాళం నీ దగ్గర ఉన్నదనుకో, విశ్వాసంతో కీ తాళం తెరిచేసేయి. ఆ బీరువా నిండా నీకు ఏ కోరుకున్నదో, ఏది కావాలో, ఆమేన్ హల్లెలూయా, ఏది అడగబోతున్నావో, ఏది ఆశిస్తున్నావో అవన్నీ పొందుకుండేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. గొప్ప విశ్వాసం కలిగి ఉంటాం. ఇక్కడ అంటున్న మాట మనం చూసుకున్నాము, వారు కోరినది దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చాడే లేదండి? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళకి ఆ ధన్యత లేదు, కానీ అవకాశం లేకపోయినా వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి? వాళ్ళ కొరకు ప్రాణం పెట్టలేదు దేవుడు. వాళ్ళ కొరకు ఏం పెట్టలేదండి? ప్రాణం పెట్టలేదు. మన కొరకు ప్రాణం పెట్టి తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. తన అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం చేత నిన్ను నన్ను కూడా విమోచించాడు. విమోచించినందుకు మనం ఏది కోరినా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మనం మంచి విశ్వాసం కలిగి, గొప్ప విశ్వాసం కలిగి, దేవుడు ఆశ్చర్యపడే విశ్వాసం కలిగి మనం జీవించాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభునందు ప్రేమ ఇంకొక మాట చదివించేసి నేను ముగిస్తాను. దేవుడు ఎవరి కోరికని నెరవేరుస్తాడంటే 145 కీర్తన భాగం 19 చదువుకుందాం. 145:19 చదువుకొని, తన యందు భయభక్తులు గలవారు కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన ఏం చేయబోతున్నాడు? నెరవేర్చబోతా ఉన్నాడు. ఈరోజు ఎందుకో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాల సమయంలో ప్రభుని అడుగుతూ ఉన్నాను, ప్రభువా విశ్వాసం గురించి మాట్లాడమంటున్నారు కదా, విశ్వాసం గురించే నేను మాట్లాడుతున్నాను కదా, ఈరోజు ఏం మాట్లాడమంటున్నారంటే గొప్ప విశ్వాసం, ఆయన ఆశ్చర్యపోయే విశ్వాసం. ఇంకా రేపు వచ్చే వారం కూడా ఏ విశ్వాసం గురించి, ఇంకొక విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసం గురించి చెప్తాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడ్డ మాట ఈ గొప్ప విశ్వాసంలో ఏమి పోతున్నాడంటే కోరికనే చెప్పండి నెరవేర్చబోతున్నారు. ఎవరైతే భయబుద్ధులు కలిగి దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళ కోరికని దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్ అంటే అలాగే జరిగిన కాకని అర్థం అన్నమాట. కొంతమంది నాకెందుకులే అనుకుంటున్నారు. కోరికలు ఉంటాయి కానీ నెరవేరుస్తాడా? నెరవేరుస్తే తీరుతాడు అంతే. నువ్వు గొప్ప విశ్వాసం కలుగుండు, మంచి విశ్వాసం కలుగుండు. దేవుని దగ్గర వచ్చినప్పుడు విశ్వాసంతో రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడ్డ పాట, ఆయనందు భయభక్తులు గలవారు కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులతో దేవుని దగ్గర రావాలి. భక్తితో వస్తున్నారు కానీ భయంతో రావట్లేదండి. భయంతో వచ్చిన వాళ్ళు ఎలాగ వస్తారు? అబ్బో బాబాయ్ దేవుని సన్నిధి పొద్దున్నే లేచిపోవాలి. ఎలా లేచిపోవాలండి? పొద్దున్నే లేచిపోవాలి. కొంతమంది మెల్లిగా లేస్తారు, ఆదివారం అంటేనే మెల్లిగా లేస్తారు. మిగతా రోజుల్లో మెల్లిలు ఎవరండి? ఎందుకంటే డ్యూటీలకు వెళ్ళిపోవాలి, పనులకు వెళ్ళిపోవాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా లేచిపోతారు. ఆదివారం ఇంకెంత టైం ఎంత అయింది వీళ్ళు చూడరు. పక్కన అడిగితే టైం ఎంత అయింది, కొద్దిసేపు మళ్ళా పడుకుందాం, మళ్ళా ముడుచుకుందాం. ఆదివారం ఎలా ఉండాలంటే ఆసక్తిగా పెందరకాడే లేవాలి. హల్లెలూయా. ఎలా లేవాలండి? పెందరకాడ లేచి, ప్రభా ఈరోజు నీ సన్నిధికి వెళ్ళే అవకాశం వచ్చే గబగబా రెడీ అయిపోవాలి. మొన్న వెనకాల ఉన్న సిస్టర్ గారు ఉన్నారు, రాణి సిస్టర్ గారు. వాళ్ళు మొన్న శుక్రవారం నాడు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, అమ్మ అలా మాట్లాడుకుంటూ పాస్టర్ గారి పీతలు అంటే ఇష్టం, నాకు ఏమైనా చేపలు అంటే ఇష్టం అన్నాను. మామూలుగా ఇష్టమే కాబట్టి మామూలుగా సరదాగా అనుకుంటే, నిన్న పొద్దున్నే లేచేసి మట్లపాలెం వెళ్ళిపోయి పీతలు చేపలు తీసుకొచ్చేసి నిన్న భోజనం పిలిచారండి. అంటే గొప్ప గురించి చెప్పలేదండి. వాళ్ళు ఎంత ఆసక్తితో దైవజనులకి పెట్టాలని ఎంత ఆసక్తి. పొద్దున్నే మంచులో వెళ్ళిపోయి అక్కడ కొంచెం తక్కువ వస్తాయి, మంచి వస్తాయి, ఫ్రెష్ వస్తాయి అని చెప్పేసి పొద్దున్నే వెళ్ళిపోయి ప్రియమైన దాని బిడ్డ చీకటితో వెళ్ళిపోయారంటండి. అంటే సేవకులు పెట్టడానికి ఎంత ఆశ చూపించారో అలా మన దేవుని సన్నిధికి ఎంత ఆశ ఉండాలా? దేవుని సన్నిధి కూడా
అటువంటి ఆశ ఉంటే నీ కోరిక ఏమున్నదో అది నెరవేరుతాడు దేవుడు. హల్లెలూయా. సేవకులు పెట్టింది ఎక్కడికి పోదండి. సేవకులు పెట్టింది దేవుడు మెండైన దీవులు కలగజేస్తాడు. మీ ఇంట్లో చాలామంది ఇంట్లో తిన్నాం, మీరు కూడా పెట్టారు, పెట్టలేదు అంటలేదు. కానీ ప్రియమైన దేవుళ్ళు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఆశ. ఈరోజు మా పాస్టర్ గారికి వాళ్ళకి ఇష్టమైనది పెట్టాలని ఆశతోటి తయారు చేసి ఫోన్లు అయ్యగారు 2 అయిపోతుంది, 1 అయిపోతుంది. నిజంగా వాళ్ళ ఆశను చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువుని స్తుతించి, ప్రభా వాళ్ళకి ఇచ్చిన ఆశను బట్టి మీకు వందనాలు ప్రభా అని ప్రభువుని ఎంతగానో స్తుతించండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దినములారా, నువ్వు ఆశించింది పొందుకోవాలంటే వాళ్ళు ఆశించింది పొందుకున్నారు. ఈరోజు నువ్వు ఆశించింది పొందుకోవాలంటే గొప్ప విశ్వాసం కలిగి ఉంటావు. ఏ విశ్వాసం కలిగి ఉండాలా? గొప్ప విశ్వాసం. ఒకటి ఏ విశ్వాసం చూసామండి? దేవుడు ఆశ్చర్యపోయే విశ్వాసం పోయిన వారం చూసాం. ఈరోజు ఏం విశ్వాసము చెప్పండి? ఏం విశ్వాసం అండి? గొప్ప విశ్వాసం. చెప్పడమే కాదండి, నేను చెప్పడం కాదు, మీరు వినడం కాదు, మనము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి, నీవు విన్నవారు కూడా చెప్పండి గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. నా దగ్గర ఏమీ లేకపోయినా నేను నమ్మేస్తానండి, గుడ్డిగా నమ్మేస్తాను, గొప్పగా నమ్మేస్తాను. హల్లెలూయా. దేవుడు ఎలా తీసుకొస్తాడో నాకు తెలీదు, అలాగే తీసుకొచ్చేస్తాడు. నేను చాలాసార్లు విశ్వాసంతో మన చర్చి పేరే విశ్వాసం. మన చర్చి పేరు ఏంటండి? విశ్వాసం అని చెప్పి నేను విశ్వాసం లేకుంటే ఎలా ఉంటే బాగుంటుందా చెప్పండి అండి. అందరు చెప్తలేదండి. బాగుంటుందా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా చెప్పండి. నేతి బీరకాయ అంటారు చాలామంది, దాంట్లో నెయ్యి ఉంటుందా చెప్పండమ్మా? ఉండదా? అంటే నెయ్యి వేసి వండితే ఎలాగుంటుందో అలాగ ఉంటుందని అర్థం. ఆ బీరకాయ కూర అది మాట వరకు అలాగన్నారు. కాబట్టి ప్రియమైన దేవులారా, మనం విశ్వాసం అనే పేరు పెట్టుకున్నాం కాబట్టి మనందరం కూడా దేవుడు ఆశ్చర్యపడే విశ్వాసం. ఆ తర్వాత రెండోదిగా గొప్ప విశ్వాసం కలిగి మనము అటువంటి విశ్వాసం ఉంటే పరిపూర్ణమవుతాము. రెండోది మన కోరిక నెరవేరుస్తాడు. దేవుడి మాటలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో వంచని ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ఇంతవరకు విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా ఆమె విశ్వాసం ఎంత గొప్పగా కనపడుతుందో. ఒక కానాన స్త్రీ విశ్వాసం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంత గొప్ప విశ్వాసమో. అందుకే అన్నాడు, అమ్మా నీ గొప్ప విశ్వాసాన్ని బట్టి నీవు కోరింది దేవుడు నీకు ఇవ్వబోతావు. నువ్వు ఏ కోరిక కలిగి ఉన్నావో, ఏ కోరికతో నా దగ్గరకు వచ్చావో అది జరగబోతూ ఉన్నది నీ విశ్వాసాన్ని బట్టి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు. ఎటువంటి విశ్వాసం ఉండాలంటే గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ నీ జీవితంలో కావాలి. గొప్ప విశ్వాసం మనకు కలిగి ఉండాలి. అప్పుడే నీవు కోరింది దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. మనం కోరింది దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రభా, నువ్వు ఆశ్చర్యపోయే విశ్వాసం నాలో కావాలయ్యా. నాలో గొప్ప విశ్వాసము, కానాన స్త్రీలో ఉన్న గొప్ప విశ్వాసం నాలో కావాలి. అడగండి ప్రభుని. మనం ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ కోరికతో వచ్చావో ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నెరవేర్చడానికి విశ్వాసంతో రా ప్రభు దగ్గరికి. ఆయన ఉన్నాడని రా, ఆయన ఫలం అనుగ్రహిస్తాడని రా ప్రభు దగ్గరికి. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇన్న వాక్యము మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు లేచిన వాడి పాట పాడుకుంటూ కానుకలు అర్పించుకుంటాం.